అందరికీ నమస్తే. నేను మీ లక్కీశ్రీ రైటర్. 2 days బిఫోర్ ఒక మూవీ చూసానండి, జిగిరీస్ అనే మూవీ అన్నమాట. సో ఇదేం కొత్త మూవీ ఏం కాదు, పాత మూవీ. ఆల్రెడీ 2025లో వచ్చింది. బట్ నేను చూడలేదు. అంటే ఈ మూవీ ఎలా వచ్చింది వెళ్ళిపోయిందని కూడా నాకు తెలియదు అనమాట. బట్ లాస్ట్ ఏదో మూవీ రివ్యూ ఇచ్చాను. ఆ మోగ్లీ మూవీ రివ్యూ ఇచ్చిన తర్వాత కమెంట్స్ లో ఎవరు సబ్స్క్రైబర్ పెట్టారనమాట. అన్న, నాకు ఈ మూవీ రివ్యూ కూడా పెట్టు, జిగ్రీస్ మూవీ చాలా బాగుంటుంది అని ఒక సబ్స్క్రైబర్ కమెంట్ లో పెట్టారు. సో వాళ్ళు పెట్టిన తర్వాత సో మన సబ్స్క్రైబర్ కోసం అని చెప్పి ఆ మూవీ చూశాను. చూసేటప్పటికి సినిమా అయితే మాత్రం మంచి యూత్ఫుల్ ఎంటర్టైనర్ అనమాట. సినిమా చూసిన తర్వాత ఓకే, ఈ సినిమా గురించి తప్పకుండా రివ్యూ ఇవ్వాలి అని చెప్పి అనిపించింది. సో అందుకే ఈ రోజు వీడియో అనమాట. సో ఫస్ట్ మూవీ వచ్చేసి 2025లో వచ్చింది. మూవీ ప్రొడ్యూసర్ గురించి ఎందుకు చెప్తున్నాను అంటే, ఆర్ట్ చాలా మంది దగ్గర ఉంటుందండి. బట్ ఆ ఆర్ట్ ని ఎంకరేజ్ చేసి డబ్బులు పెట్టి సినిమా తీయాలంటే దానికి చాలా గట్స్ కావాలి. సో అటువంటి ప్రొడ్యూసర్ గురించి ముందు చెప్తున్నాను. సో కృష్ణ ఓడపల్లి గారు ఈ మూవీ ప్రొడ్యూసరు. సో ఇంకా డైరెక్టర్ వచ్చేసి హరీష్ రెడ్డి ఉప్పుల. అండ్ మెయిన్ క్రూ అయితే 4 కుర్రాలు ఉంటారు. 4 కుర్రాలు మీకు తెలుసు. రామ్ నితిన్ ఒకరు, కృష్ణ బూరుగుల, మణివాక అండ్ ధీరజాత్రేయ గురించి కూడా మీ అందరికీ తెలుసు. ఆయన ఒక యూట్యూబర్ ప్లస్ మూవీస్ లో మంచి రోల్స్ చేస్తూ ఉంటారు. సో ఈ 4 అనమాట. సో బేసిక్ గా స్టోరీ వచ్చేసి ఏంటి అంటే, అంటే ఒక యూత్ స్టోరీ ఇది. అంటే ఒక 2-3 కుర్రాళ్ళు ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకుంటున్నారంటే వాళ్ళు వేసుకునే ఒక ప్లాన్ లో ఏముంటుందంటే, మా అమ్మ గోవా ఎప్పుడు పోదాం, మా అమ్మ గోవా వెళ్ళిపోదాం, మస్తు చిల్ అయ్యి వద్దాం, అక్కడ ఎంజాయ్ చేద్దాం, గోవా వెళ్దాం. సో అంటే ఒక క్రూ కూర్చున్న తర్వాత కొంతమంది యూత్ కూర్చున్నారు మాట్లాడుకుంటున్నారు అంటే, సో వాళ్ళ మధ్యలో ఒక గోవా ట్రిప్ అనేది టాపిక్ లేకుండా ఆ డిస్కషన్ అనేది జరగదు అనమాట. సో చాలా బ్యాచెస్ లో ఏమవుతుందంటే, చాలా మంది ప్లాన్స్ లోనే ఉంటారు. 5 ఏళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళు వాళ్ళు ముసలు కూడా అయిపోతుంటారు. కానీ ఆ గోవా ట్రిప్ అనేది చాలా బ్యాచెస్ లో చేసుకోలేకపోతుంటారు. చాలా మంది ఫ్రెండ్స్ గ్రూప్స్ లో చాలా మంది, కొంతమంది అయితే మాత్రం రెగ్యులర్ గా వెళ్తూ ఉంటారు. సో సో అంటే అందరూ కూడా రిలేట్ చేసుకోగలిగే స్టోరీ అనమాట ఇది. ప్రతి యూత్ కూడా ఏంటంటే తమ స్టోరీ తోటి, తమ ఫ్రెండ్స్ తోటి రిలేట్ చేసుకోగలిగే స్టోరీ. అండ్ ఇందులో 4 మధ్యలో చూపించిన ఫ్రెండ్షిప్ ఏదైతే ఉందో డైరెక్టర్ హరీష్ గారు చాలా బాగా చూపించారు. అండ్ అందులో ఎస్పెషల్లీ చెప్పుకోవాలి అనుకోండి, అందులో కార్తీక్ అనే క్యారెక్టర్ ఉంటుంది అనమాట. అది సూపర్. అంటే మన ఫ్రెండ్స్ లో కూడా ఒకడు ఉంటాడు, ఎప్పుడు కూడా బిందాస్ గా మస్తుగా, వాడికి అసలు లైఫ్ లో ఏమవుతుంది అనే టెన్షన్ ఉండదు, ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు. అంటే వాడు పెద్ద వేస్ట్ వెళ్ళి అనుకుంటాం, కానీ మన లైఫ్ లో ఉండే ఫన్ అంతా కూడా ఎక్కువ మెమరీస్ వాడి వల్లే క్రియేట్ అవుతూ ఉంటాయి. సో అలాంటి క్యారెక్టర్ మన లైఫ్ లో కూడా ఎక్కడో దగ్గర ఉంటూనే ఉంటుంది అనమాట. ఒక ఇన్నోసెంట్ క్యారెక్టర్ ఉంటుంది ఇందులో. ధీరజాత్రేయ గారు చేసిన క్యారెక్టర్ కానీ, లేదంటే ఒక సిన్సియర్ గా ఏదన్నా చేద్దాం అనుకునే క్యారెక్టర్ ఉంటుంది, ఏంటి మన రామ్ నితిన్ చేసిన క్యారెక్టర్ కానీ, ఇంకా అలాగే ప్రతిదీ కూడా. అండ్ ఇందులో ఒక క్యారెక్టర్ ఏంటంటే, ఒక డిసీజ్ తో బాధపడుతూ ఉంటాడు అనమాట. 4 ఫ్రెండ్స్ లో ఒక అబ్బాయి. సో ఆ రోల్లో వచ్చేసి మణివాక గారు చేశారు. సో ఈ 4 కూడా ఏంటంటే వాళ్ళ రోల్స్ కి ప్రాణం పోసారు అనమాట. అండ్ సినిమా చూస్తున్నంతసేపు కూడా మనం ఏదో సినిమా చూస్తున్నట్టు ఉండదు. మన ఫ్రెండ్స్, మన మధ్య జరుగుతున్న విశేషాలు ఏంటి, మనం ఎలా బిహేవ్ చేస్తుంటాం, ఎలాగా అనిపిస్తుంటుంది అనమాట. సో కొన్ని సినిమాలు ఏంటంటే, ఈ సినిమా గురించి చెప్పాలంటే నేను ఎక్కడో చూసాను, ఆన్లైన్ లో రివ్యూస్ లో చూస్తే ఎక్కడో ఈ సినిమా బడ్జెట్ 2 కోట్లు, బట్ మార్కెట్ లో 5 crores దాకా వసూలు చేసింది అన్నట్టు టాక్. కానీ ఇటువంటి స్టోరీ మీద డబ్బులు పెట్టడానికి ప్రొడ్యూసర్ కి గట్స్ ఉండాలండి. గట్స్ కంటే కూడా ఒక ఇంట్రెస్ట్, ప్యాషన్ తో కూడినటువంటి ఇది ఉండాలి. అండ్ డైరెక్టర్ చాలా మంచి టాలెంటెడ్ డైరెక్టర్ అని చెప్పి మీకు మూవీ చూసినట్టునే అర్థమైపోతుంది. సో ప్రతి ఒక్కరు కూడా 4 చేశారు. ఒక 2.5 గంటల పాటు హ్యాపీగా ఒక యూత్ఫుల్ ఎంటర్టైనర్ చూడాలి అనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ జిగిరీస్ అనే మూవీని చూడండి. ఇది సన్ నెక్స్ట్ ఓటీటీలో ఉందన్నమాట. జిగిరీస్ 2025లో వచ్చింది. IMDbలో కూడా దీనికి చాలా మంచి రేటింగ్ ఇచ్చారు, 8.7 ఎంతో ఉంది. సో ఎవరైతే యూత్ అంతా ఉన్నారో, యూత్ అంతా కూడా కంపల్సరీగా చూడాల్సిన మూవీ జిగిరీస్. అండ్ ఎవరైతే, అంటే పెద్దవాళ్ళని చూడద్దని కాదు, ఆప్షన్ కంటెంట్ అంటూ ఏమీ ఉండదండి. చాలా బాగుంటుంది సినిమా అంతా కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. అంటే కొంచెం వయసులో పెద్దవాళ్ళు చూసినా సరే వాళ్ళ లైఫ్ లో వాళ్ళు మిస్ అయిన వాళ్ళ పాత ఫ్రెండ్షిప్ ని కూడా గుర్తు తెచ్చుకునే అవకాశాలు ఉండొచ్చు ఇందులో. సో చాలా మంచి సినిమా, అందరూ కూడా చూడండి. అంటే నేను ఎస్పెషల్లీ, అంటే ఆల్రెడీ పాత సినిమా కదా భయ్యా, ఇప్పుడు ఎందుకు రివ్యూ ఇస్తున్నాము అంటే, మనం ఒక మంచి సినిమా చూద్దాము అనుకుని మీరు చాలా ఆకలి మీద ఉంటారండి. ఆకలి మీద ఉన్న తర్వాత మంచి రెస్టారెంట్కి వెళ్ళారు, అక్కడ మెనూ ఓపెన్ చేసి చూసేటప్పటికి ఏదో మంచి బిర్యానీ ఏదో ఉంది అనుకోండి, ఏదో ఒక మంచి పేరు చూసి మీరు టెంప్ట్ అయ్యి
చూసేసిన తర్వాత తినేటప్పటికి మీకు ఒకవేళ నచ్చకపోతే ఎలా ఉంటుందంటే ఒక చిరాకు, కోపం, ఫ్రస్ట్రేషన్ చాలా వచ్చేస్తాయి. సో అలా ఎవరైతే సినిమా లవర్స్ ఉంటారో, సినిమా అంటే ఇష్టం, సినిమా అంటే ప్రాణం నాలాగా, సో అలాంటి వాళ్ళందరూ కూడా ఓకే ఈ మనకు మంచి టైం దొరికింది, ఈ టైంలో ఒక మంచి మూవీ చూడాలి అని ఏదైతే ఆ ఆకలి, సినిమా ఆకలిని తీర్చుకుందాం అనుకుంటారో, సో వాళ్ళందరికీ కూడా ఏంటంటే ఏదో ఒక సినిమా స్టార్ట్ అయింది, పావుగంట అరగంట మూడు పాడైపోతుంది అనమాట ఒకవేళ సినిమా నచ్చకపోతే కనుక. సో అందుకు ఈ రివ్యూ ఇస్తున్నాను అనమాట. సో ఎవరైనా సినిమా ప్రేమికులు ఉండి జిగిరీస్ అనే మూవీని మిస్ అయ్యారు అనుకుంటే మర్చిపోకుండా చూడండి. ఒక 2.5 hours హ్యాపీగా ఫ్యామిలీతో పాటు కూడా కూర్చుని చూడొచ్చు అనమాట, చాలా బాగుంటుంది. ఓకే, మళ్ళీ ఇంకో మంచి మూవీ రివ్యూ తోటి మళ్ళీ కలుస్తాను. ఓకే, ఛానల్ని ఎవరెవరైతే చూస్తున్నారో అందరూ కూడా మర్చిపోకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకేమనిపిస్తుంది కామెంట్ చేయండి. మీరు కూడా మూవీ చూసిన తర్వాత మీకేమనిపిస్తుందో కూడా నాతో చెప్పండి. అండ్ ఇంకేదన్నా మూవీ నేను చూసి మీకు రివ్యూ ఇవ్వాలి, ఇంకో 10 మందికి చెప్పాలి అనుకుంటే కూడా కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. రేపు మళ్ళీ ఇంకో వీడియోలో మీ ముందుకు. బాయ్, టేక్ కేర్.